గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ అయ్యి 6 నెలలు గడిచింది. 6 నెలల కాలంలో పసుపు బోర్డు సంబంధించిన వారు ఏం చేశారు? తెలంగాణ రాష్ట్రంతో పాటు 28 రాష్ట్రాల్లో ఏమేమి పనులు ముందుకు సాగాయి? తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 29న కేంద్ర హోంశాఖ మంత్రి, సహాయ శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభోత్సవానికి ఇదే ఆఫీస్ ఉంది. ఈ ఆఫీసును జాతీయ పసుపు బోర్డు ఆఫీసుగా ఇక్కడ ప్రారంభించనున్నారు. ఈ ఆఫీస్కు సంబంధించి కానీ తెలంగాణలో ఏర్పాటైన జాతీయ పసుపు బోర్డు ఏదైతే ఈ గత కొన్నేళ్లుగా 4 దశాబ్దాలుగా తెలంగాణలో పసుపు రైతులు ఇబ్బందులు, దానికి అంతటికి సంబంధించి ఆందోళన తర్వాత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు అనౌన్స్ అయింది. 6 నెలల కాలం గడిచింది. 6 నెలల కాలంలో పసుపు బోర్డు ఎలా ముందుకు సాగింది, దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు 28 రాష్ట్రాల్లో ఏమేమి పనులు చేశారనే అంశానికి సంబంధించి జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి మనతో ఉన్నారు. సార్ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది పసుపు బోర్డు, జాతీయ పసుపు బోర్డు కేంద్రంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఏదైతే జాతీయ పసుపు బోర్డు దేశంలో ఉన్న 28 రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కూడా వివిధ పనులు చురుగ్గా సాగాయి. పసుపు బోర్డుకు సంబంధించి కానీ పసుపు ఎలా ముందుకు సాగాలి, దానికి సంబంధించి విత్తనాలు ఎలా ఉండాలి, దానికి సంబంధించి కర్కుల్మిన్ ఎలా ఉండాలి, దానికి సంబంధించిన ఇతర అంశాలు ఏవైతే పసుపుకు సంబంధించిన ముడి పదార్థాలు కానీ ముడి సరుకులు కానీ వాటన్నింటి కూడా రైతాంగానికి అందించే దిశగా మీరు తెలంగాణ రాష్ట్రంతో పాటు మిగతా 28 రాష్ట్రాలు కూడా తిరిగి వచ్చారు. ఎలాంటి అభివృద్ధి దిశగా పసుపు బోర్డును తీసుకెళ్లారు? ఈరోజు మొట్టమొదటిగా పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకుంటున్న సందర్భంలో భారత హోం మరియు సహకార శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అమిత్ షా గారు ఈ కార్యాలయ ప్రారంభోత్సవానికి రావడం జరుగుతుంది. వారితో పాటు కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు మా పీయూష్ గోయల్ గారు సార్ కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా మరో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర గనుల శాఖ మంత్రులు గంగాపురం కిషన్ రెడ్డి గారు, పండిట్ సంజయ్ కుమార్ గారు, అరవింద్ గారు అందరూ కూడా ఈ కార్యాలయ ప్రారంభోత్సవం రావడం జరుగుతుంది. వస్తున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పసుపు రైతులు మరియు అదేవిధంగా మిగతా రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిందిగా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా అమిత్ షా గారు ఎఫ్ఈఓలకు సహకార శాఖ మంత్రులు కూడా కాబట్టి అన్ని సింగిల్ విండోలకు సంబంధించినటువంటి పాలక వర్గాలు కానీ, ఎఫ్ఈఓలకు సంబంధించినటువంటి ఎఫ్ఈఓ పూర్తి స్థాయి సభ్యులు కానీ, రైతు సంఘాలు కానీ, అదేవిధంగా టర్మరిక్ ఫార్మర్స్ అందరూ కూడా పసుపు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మనకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే మన పసుపు బోర్డు ఇచ్చిండ్రో వారి పసుపు బోర్డు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతగా వారికి ధన్యవాదాలు తెలపడం కోసం మనమంతా కూడా పెద్ద ఎత్తున తరలివలసిందిగా పసుపు రైతులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గత దేశంలో దాదాపు 28 రాష్ట్రాల్లో పసుపు పంట పండుతుంది. దాదాపు 3 కేంద్ర పాలిత ప్రాంతాలు 25 రాష్ట్రాలు పసుపు పంట పండడం జరుగుతుంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, అదేవిధంగా అత్యధికంగా పసుపు పండించేటటువంటి రాష్ట్రం మహారాష్ట్రలో దాదాపు 2 లక్షల ఎకరాలకు పైచిలకు పసుపు పంట పండుతుంది. అదేవిధంగా తమిళనాడులో ఒక 58,000 ఎకరాలు పండుతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా 55,000 ఎకరాలు పండుతుంది, తెలంగాణలో కూడా 50,000 ఎకరాలు పండుతుంది, కర్ణాటకలో 32,000 ఎకరాలు పండుతుంది. ఇట్లా అనేక రాష్ట్ర పశ్చిమ బెంగాల్లో పండుతుంది, ఒరిస్సాలో పండుతుంది, కేంద్ర పాలిత ప్రాంతాలైనటువంటి జమ్మూ కాశ్మీర్లో పండుతుంది, అదేవిధంగా డామన్ డయ్యూలో కూడా పండుతుంది. అనేక చోట్ల పసుపు పండుతుంది. కాబట్టి పసుపుకు సంబంధించినటువంటి అనేక విషయాల మీద గతంలో పసుపు స్పైసెస్ బోర్డులో ఉండడం వల్ల 53 స్పైసెస్తో పాటు ఇది ఒకటి దాంట్లో ఉండడం వల్ల దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేటువంటి అవకాశం లేకుండే బోర్డు ఏర్పడిన తర్వాత దీనిపైన ప్రత్యేక దృష్టి సారించి ఇంకా అనేకమైనటువంటి ఈ పసుపుకు సంబంధించి పసుపు విత్తనాన్ని మొదలుకొని పసుపు మార్కెటింగ్ వరకు, ఎక్స్పోర్ట్ వరకు ఏ రకమైనటువంటి చొరవ తీసుకోవాలా, ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, పసుపు పండించేటటువంటి పంటకు ప్రొడక్షన్లో ఏ రకమైనటువంటి సలహా సూచనలు చేయాలా, అదేవిధంగా పసుపు పండిన తర్వాత పోస్ట్ హార్వెస్ట్ తర్వాత ఆ పసుపుకు సంబంధించినటువంటి
ఏ రకంగా బాయిల్ చేయాలా, ఏ రకంగా పాలిష్ చేయాలా, ఏ రకంగా దాని నాణ్యత ప్రమాణాలతోని మనము మార్కెట్కి తీసుకురావాలా, అదేవిధంగా ఏ రకంగా నాణ్యమైనటువంటి పసుపుని విదేశాలకు ఎగుమతి చేయాలా, పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ని కూడా ఏ రకంగా తయారు చేయాలా, పసుపు ఒక మన వంటలకే కాదు అనేక విషయాల్లో పసుపు ఉపయోగపడుతుంది. కాస్మెటిక్స్లో కానీ, మెడిసిన్స్లో కానీ, ఆయుర్వేదిక్లో కానీ అన్ని రంగాల్లో కూడా పసుపు ఉపయోగపడుతుంది. పసుపుని ఇంకా ఏ రకంగా మార్కెట్ని మనము డెవలప్ చేస్తే రైతుకు ఆ రకంగా దాదాపు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో పసుపు బోర్డు చొరవ తీసుకొని ముందుకెళ్తా ఉంది. వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ విషయంలో కానీ, ఎక్స్పోర్ట్ విషయంలో కానీ, రైతులకు కావాల్సినటువంటి చిన్న చిన్న ఇన్పుట్స్ విషయంలో కానీ పసుపు బోర్డు ఈ 6 నెలల కాలంలో అనేకమైనటువంటి పనులు చేసింది. కాబట్టి ఇంకా ముందు కూడా అనేక విషయాలను కూడా రైతులతో కూర్చొని రైతు అవగాహన సదస్సులు పెట్టుకొని రైతులతో మాట్లాడి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందనేటువంటి రైతులతో కూడా మాట్లాడి రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ విషయంలో కూడా వాళ్ళతో చర్చించి ముందుకెళ్తాం. అదేవిధంగా ఎక్స్పోర్ట్కి సంబంధించి, రీసెర్చ్ సంబంధించి అవన్నీ కూడా. అయితే ముఖ్యంగా చెప్పండి సార్, తెలంగాణ రాష్ట్రంలో ఇది ప్రధానంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చొరవతో తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు అయితే ఏర్పాటైంది. ఈ పసుపు బోర్డుకు అనౌన్స్ జరిగింది, కేంద్రంలో అనౌన్స్ జరిగిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో దానికి సంబంధించిన ఏదైతే 6 నెలల కాలం గడిచింది దానికి అనౌన్స్ అయ్యి 6 నెలల కాలంలో గడిచిన తర్వాత కూడా దీనికి ఎలాంటి ముందుకు తీసుకెళ్లాలి అంటే మొదటగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పసుపు రైతులు పసుపు పండించేది ఎఫ్ఏఓలతో సమావేశం ఏర్పాటు చేశారు. దాంతోపాటు మిగతా రాష్ట్రాలకు కూడా అలాంటి సమావేశాలు ఏర్పాటు చేశారు. అందులో ఏం చెప్పారు మీరు? మన తెలంగాణతో పాటు నేను దాదాపు చాలా రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది. మహారాష్ట్రకు కూడా వెళ్ళడం జరిగింది. మహారాష్ట్ర కూడా వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అస్సాం వెళ్ళడం జరిగింది, మేఘాలయ వెళ్ళడం జరిగింది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వెళ్ళడం జరిగింది, మళ్ళీ అదేవిధంగా తమిళనాడులో కూడా సమావేశాలు పెట్టడం జరిగింది. అనేక విషయాలు రీసెర్చ్ మొదలుకొని సీడుకు సంబంధించినటువంటి రీసెర్చ్ మొదలుకొని సీడ్తో పాటు అదేవిధంగా పసుపు సంబంధిత ఉపయోగకరమైనటువంటి మెడిసిన్స్ కానీ, ఆయుర్వేదిక్ కానీ, మిగతా విషయాల్లో కానీ అన్నిటి మీద కూడా రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇవన్నిటిని కూడా భవిష్యత్తులో పసుపుని ఏ రకంగా వినియోగాన్ని పెంచి పసుపు రైతులు ఎంత పంట పండించినా వాళ్ళకి ధర తగ్గకుండా, వాళ్ళకి ఇబ్బంది కలగకుండా మనం ఏ రకంగా ముందుకెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే పసుపు బోర్డు ముందుకెళ్తా ఉంది. పసుపు బోర్డులో గతంలో పసుపు ఓన్లీ స్పైసెస్లో ఉండడం వల్ల 53 ప్రోడక్ట్లతో పాటు ఇదొక ప్రోడక్ట్ ఉన్నది. దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేటువంటి అవకాశం లేకుండే కాబట్టి ఇప్పుడు దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా తిరిగొచ్చారు. గతంలో తెలంగాణలో అత్యధికంగా పసుపు పండుతుంటే ఇప్పుడు మహారాష్ట్రలో అత్యధికంగా పసుపు పండుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లో అసలు పసుపు పరిస్థితి ఏంటి? ఎప్పుడు అక్కడ పసుపు పండేది కాదు. వాస్తవంగా గతంలో నేను కూడా చైర్మన్ కాకముందు పసుపు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఈ తమిళనాడు, ఈ దక్షిణ భారతదేశంలోనే పసుపు పండుతుందేమనేటువంటి ఆలోచన ఉండే. నాకు కూడా చైర్మన్ అయిన తర్వాత పసుపుకు సంబంధించినటువంటి అన్ని విషయాల్ని పరిశీలించిన తర్వాత దేశంలో దాదాపు 28 రాష్ట్రాలు, 25 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా పసుపు పండడం జరుగుతుంది. పసుపు అత్యధికంగా మహారాష్ట్రలో పండుతుంది, తమిళనాడులో వండుతుంది, ఆంధ్రప్రదేశ్లో వండుతుంది, తెలంగాణలో వండుతుంది, పశ్చిమ బెంగాల్లో వండుతుంది, ఒరిస్సాలో వండుతుంది, మధ్యప్రదేశ్లో కూడా చాలా ఎక్కువ ఈ ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది. గతంలో మధ్యప్రదేశ్లో 5-6 వేల ఎకరాలు ఉంటే ఇవాళ 25 నుంచి 30 వేల ఎకరాలకు వచ్చింది. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో మీరు అడిగినట్టు ఏదైతే నార్త్ ఈస్ట్ ఉందో, నార్త్ ఈస్ట్లో అస్సాంలో కూడా దాదాపు 20 వేల ఎకరాలు వండుతుంది. అదేవిధంగా దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక కర్కుమిన్ శాతం వచ్చేటటువంటి ఒక వెరైటీ నార్త్ ఈస్ట్ మేఘాలయలో వండుతుంది. అది మేఘాలయలో ఒక ప్రాంతంలో లకడంగ్ వెరైటీ అని ఒక మంచి వెరైటీ, కర్కుమిన్ శాతం 8.5 నుంచి 9.5-10 వరకు వచ్చేటటువంటి వెరైటీ. ఆ లకడంగ్ వెరైటీకి ప్రపంచంలోనే మంచి డిమాండ్ ఉంది. ఆ కర్కుమిన్ ద్వారా అనేకమైనటువంటి రోగాలు నయమైనటువంటి అవకాశం ఉంటుంది. అనేకమైన మెడిసిన్ల కంపెనీలకు కూడా అది అవసరం ఉంటుంది. కాబట్టి దాని డిమాండ్ కూడా బాగుంది. ఆ రకమైనటువంటి కర్కుమిన్ పర్సెంటేజ్ మిగతా అదే వెరైటీ మన ఆరుమూరు ప్రాంతానికి నిజామాబాద్ జిల్లాకు తీసుకొచ్చి పెడితే ఆ రకమైనటువంటి కర్కుమిన్ పర్సెంటేజ్ రావడం లేదు. దానికి కారణమైందనే విషయంలో సైంటిస్టులు దాని మీద పరిశోధనలు చేయమని చెప్పి బోర్డు తరఫున కోరడం జరిగింది. అదేవిధంగా కర్కుమిన్ పర్సెంటేజ్ రావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నార్త్ ఈస్ట్ రైతులు చిన్న చిన్న కమతాలు, ఒక్కొక్కరు 10 గుంటలు, 20 గుంటలు,
ఆ రకంగా పంటలు పండించుకొని 30 గుంటలు 40 గుంటలు అట్లా 1 ఎకరం వరకు 2 ఎకరాల వరకు కూడా పంట పండించుకొని అదంతా కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తారు. కాబట్టి నార్త్ ఈస్ట్లో హిల్స్లో కొండలపైన పండేటటువంటి పసుపుకు డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళకు కొంత రేటు కూడా ఎక్కువ వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి పసుపు అనుకూలంగా పంట రావడం జరుగుతుంది. మన తెలంగాణలో ముఖ్యంగా ఆర్మూరు, జగిత్యాల, నిర్మల్ ప్రాంతంలో ఎర్ర గుంటూరు అని ఆర్మూరు వెరైటీ అంటారు, ఎర్ర గుంటూరు అంటారు. ఈ రెండు ఏదైతే ఉందో ఇది ఇక్కడ మంచి ఈల్డింగ్ వస్తుంది, మంచి వెయిట్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది. కానీ కొర్కుమెంట్ పర్సెంటేజ్ 2.5 నుండి 3 వరకే వస్తుంది. అదేవిధంగా రాజాపూరి లగాడి అని కర్ణాటకలో పండుతుంది. కర్ణాటకలో పండేటటువంటి రాజాపూరి లగాడి ఎప్పుడు కూడా అన్ని పసుపు రకాల కంటే మార్కెట్లో ఏఎంసీలోకి వెళ్తే దాదాపు ఒక 5 నుంచి 6 వేల రూపాయలు రేట్ ఎక్కువ ఉంటుంది. మనం ఈ మధ్య మన సాంగ్లీలో ధర పలికిన సందర్భంలో మన ఆర్మూర్ వెరైటీకి 15,000 16,000 వస్తే రాజాపూరి లగాడి 22,000 23,000 వచ్చిందంటే ఆ వెరైటీ ఓన్లీ కర్ణాటకలో ఒక ప్రాంతంలో మాత్రమే పండుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. పసుపు అన్ని చోట్ల ఒకే వెరైటీ ఉండదు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క వెరైటీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ వెరైటీలు మాత్రమే అక్కడ కొంత వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వెరైటీలని వాళ్ళు సాగు చేస్తారు. కాబట్టి రేపు భవిష్యత్తులో మన ఆర్మూర్ ప్రాంతానికి కానీ మిగతా ప్రాంతాలకు కానీ ఏ రకమైనటువంటి వెరైటీలు అవసరం ఉన్నాయి, ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో రీసెర్చ్ మొదలుకొని అదేవిధంగా ఎక్స్పోర్ట్ వరకు అన్ని విషయాల మీద కూడా బోర్డు అందరి ఎక్స్పర్ట్తోని సమావేశాలు పెట్టి ఏ రకంగా ముందుకెళ్తే బాగుంటుందనే విషయంలో మా అధికారులు కానీ మేము కానీ ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. సార్, ప్రధానంగా 6 నెలల కాలమైంది పసుపు బోర్డు అనౌన్స్ చేసి 6 నెలల కాలంలో మీరు చిన్న ఆఫీసులో కూర్చున్నారు. ఇప్పుడు 29 తారీఖు నాడు ఇదే బిల్డింగ్ను ప్రారంభించనున్నారు కేంద్ర హోంశాఖ సహకార శాఖ మంత్రి అమిత్ షా. ఈ బిల్డింగ్ పనులు అంటే రాష్ట్ర ప్రభుత్వము మీకు ఈ బిల్డింగ్ ఇవ్వడానికి 6 నెలల సమయం పట్టిందా? అసలు ఏం జరిగింది కేంద్ర జాతీయ పసుపు బోర్డుకు ఆఫీస్కు సంబంధించి? పసుపు బోర్డు ఏర్పాటైన తర్వాత మేము ఒక రెంటెడ్ బిల్డింగ్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కొనసాగించడం జరిగింది. తర్వాత ఒక ల్యాండ్ తీసుకొని బిల్డింగ్ నిర్మాణం చేసుకోవాలంటే సమయం పడుతుంది, ఒక 2-3 సంవత్సరాలనే పడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రైవేట్ బిల్డింగ్ల కంటే మనం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి మనకు పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాకు బిల్డింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బిల్డింగ్ ఇవ్వాలని చెప్పేసి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు వాళ్ళ విధి విధానాలన్నీ కూడా పరిశీలించి వాళ్ళు తొందరగానే చేస్తామనేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కానీ కొంత లేట్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఆర్ఎండ్బి నుంచి మాకు కేంద్ర పసుపు బోర్డు కార్యాలయానికి ఒక మంచి బిల్డింగ్ కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పసుపు రైతుల సమస్యల పరిష్కారం కోసం కలిసికట్టుగా పనిచేస్తామని, రైతు సంక్షేమమే రైతు అభివృద్ధి ధ్యేయంగా పసుపు బోర్డు ముందుకెళ్తుంది. అందరినీ కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి అధికారులు అనధికారులు అందరినీ కూడా కలుపుకొని అందరం కలిసి పసుపు రైతుల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా కోరుకుంటున్నాను. సార్, ప్రధానంగా 6 నెలల కాలంగా అయింది. రేపు 29 నాడు పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటవుతుంది నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జాతీయ పసుపు బోర్డు కార్యాలయం. భవిష్యత్ కార్యాచరణ ఏంటి మీది? వాస్తవంగా ఏదైనా ఒక కొత్త సంస్థ ఏర్పడితే చాలా సమయం తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా మేము మా అధికారులు, మా ఐఏఎస్ ఆఫీసరు, సెక్రటరీగా వచ్చినటువంటి భవానీ కానీ మిగతా వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు, కష్టపడతా ఉన్నారు. దీనికి కొన్ని విధి విధానాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఒక కార్యక్రమం చేయాలన్నా అనేకమైనటువంటి నిబంధనలు ఉంటాయి. వాటన్నిటిని అధిగమించి ముందుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాం. చాలా కష్టపడి ప్రయత్నం చేసి ఈ కార్యాలయం సాధించుకున్నాం. ఇంకా అనేక విషయాల్లో కూడా మినిస్ట్రీతోని సంప్రదింపులు జరుపుతూ ఉన్నాం. అనేక విషయాల్ని మేము ఈ ప్రాంతంలో ఈ రైతులకు రానున్న రోజుల్లో వాళ్ళకు కావాల్సినటువంటి మినిమం ఇన్పుట్స్ ఏదైతే మినిమం ఇన్పుట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేము రైతులకు కావాల్సినటువంటి బాయిలర్లు కానీ, పాలిషర్స్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి సీడ్స్ విషయంలో కానీ కమ్మరిపల్లి రీసెర్చ్ సెంటర్లో మొన్ననే ఏదైతే విత్తనము మొలకలు పంపిణీ చేసిండ్రో ఆ రకమైనటువంటి విధానాన్ని కానీ ఇంకా అనేక రకమైనటువంటి పద్ధతుల్ని రైతులకు తెలియజేసి రానున్న రోజుల్లో ఇంకా
పసుపు రైతులకు కావాల్సినటువంటి ట్రైనింగ్ క్లాసెస్ కానీ విజిటింగ్ టూర్స్ కానీ ఏదైనా వాళ్ళకు ఇంకే రకంగా ముందుకెళ్తే బాగుంటుందనే విషయంలో రైతులతో చర్చించి అధికారులతో అన్ని విషయాలు మాట్లాడి ఈ పసుపు బోర్డు ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా పసుపు పంట మీద దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు బోర్డు ఏర్పడై 5 నెలల కాలమైంది. ఇంకా ముందు దీనికి సంబంధించినటువంటి అనేక విషయాల్ని కూడా ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటాం. అసలు సార్ ప్రధానంగా ఒక కొత్త సంస్థ ఏర్పడాలంటే దానికి కొంచెం కష్టంతో కూడుకున్న పని. 5 నెలలు గడిచి 6వ నెల దగ్గరికి వచ్చింది. 6 నెలల కాలంలో మీరు అయితే ఒక ప్రభుత్వం ఇచ్చిన అద్దె భవనాన్ని ప్రారంభించుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి పసుపుకు సంబంధించి రానున్న రోజుల్లో మీరు పరిశోధనలు చేయడం కానీ దానికి సంబంధించిన సొంత బిల్డింగ్ కట్టుకోవడం కానీ ఎంత సమయం పట్టే అవకాశాలు ఉండొచ్చు? అంటే కేంద్ర ప్రభుత్వము దీనికి భూమి కేటాయించాలి, రాష్ట్ర ప్రభుత్వము భూమి చూయించాలి. ఇవన్నీ జరిగే పని చాలా, అంటే ఒక పంట వేయాలంటే పడిత భూమిని డెవలప్ చేయాలి, దానికి ఎంతో కష్టంతో కూడుకున్న పని. అది మీరు ఎలా ముందుకు వెళ్ళగలుగుతారు దాంతో? నేను చాలాసార్లు ఇంతకుముందు మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పినాను, ఇంకా చాలామంది ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చెప్పడం జరిగింది. విషయం ఏంటంటే ఒక నూతనంగా ఏర్పడే సంస్థ నిలదొక్కుకోవాలంటే కొంత సమయం పడుతుంది. ఇలా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరుపడ్డ తర్వాత ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుంటే వాళ్ళు ఏ రకంగా కొంత ఇబ్బంది పడరో, మా స్పైసెస్ బోర్డు నుంచి మనం పసుపు బోర్డు వేరుపడిన తర్వాత కూడా మా పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎందుకంటే అన్నీ సమకూర్చుకోవాలా, అధికారులు రావాలి, బడ్జెట్ రావాలి, ఇంకా మిగతా అన్నీ రావాలి. ఇవన్నీ రావాలంటే కొంత సమయం పడుతుంది. మాకు కొంత బడ్జెట్ వచ్చింది, కొంత పని నడుస్తోంది, కొంతమంది అధికారులు వచ్చిండ్రు, పని నడుస్తూ ఉంది, ఇంకా అవసరం ఉన్నటువంటి అధికారులని రిక్రూట్ చేసుకోవాలా. ఇవన్నీ చేయాలంటే కొంత సమయం పడుతుంది. పిల్లడు పుట్టగానే పరిగెత్తేటువంటి పరిస్థితి ఉండదు. ఆయన పుట్టిన తర్వాత అంబాడిసిన తర్వాత నడిచిన తర్వాత పరిగెత్తాడు. ఈ రకంగా కొంత సమయం పడుతుంది. సమయం పడ్డప్పుడు కూడా మేము చాలా వేగంగా పనులు జరుపుతూ ఉన్నాం, చాలా వేగంగా బోర్డు అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పసుపు రైతుల సంక్షేమం కోసమే ఈ బోర్డు పనిచేస్తుంది. అదేవిధంగా పసుపు రైతులకు మద్దతు ధర ఏదైతే ఉందో ఆ ధర తగ్గకుండా ఉండాలంటే ఎక్స్పోర్ట్ మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి. బోర్డు ఎక్స్పోర్ట్ పైన ప్రధానంగా దృష్టి పెడుతుంది, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ మీద ప్రధానంగా దృష్టి పెడుతుంది, అదేవిధంగా సీడ్ రీసెర్చ్ మీద దృష్టి పెడుతుంది, అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ కూడా ఏదైతే కావాలో అవన్నీ కూడా బోర్డు సమకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. చివరిగా ఒక ప్రశ్న, మీరైతే పసుపు బోర్డు జాతీయ చైర్మన్గా అయ్యారు. కేంద్ర ప్రభుత్వానికి ఇటు రైతులకు మీరు ఎలాంటి సందేశం ఇస్తారు? కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సందేశాన్ని తీసుకుంటారు, సలహాలు తీసుకుంటారు, రైతులకు ఎలాంటి సూచనలతో ముందుకెళ్తారు పసుపు బోర్డు ద్వారా? గత అనేక సంవత్సరాలుగా పోరాటం, 3 దశాబ్దాలు పోరాటం చేసినటువంటి రైతాంగానికి అనేక మంది నాయకులు అనేక రకాలుగా వాగ్దానాలు చేసిండ్రు. ఏ ఒక్కరు కూడా ఆ వాగ్దానాన్ని ఫుల్ఫిల్ చేసినటువంటి పరిస్థితి లేదు, నెరవేర్చినటువంటి పరిస్థితి లేదు. కానీ మా గౌరవ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారు 2019 ఎన్నికల కంటే ముందు ఏ రకంగా రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని, బాధల్ని గమనించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పసుపు బోర్డు మనం సాధించి తీరాలనేటువంటి సంకల్పంతోనే రైతులు, ఏ రైతు కూడా అరవింద్ గారిని మీరు నాకు పసుపు బోర్డు ఇస్తామని చెప్పి బాండ్ రాసి ఇవ్వమని చెప్పలేదు. ఏ రైతు సంఘంలోకి వెళ్ళి ఆయన బాండ్ రాసి ఇవ్వలేదు. నాతోని విచారం చేసి పసుపు బోర్డుకు సంబంధించి మనం సాధించాలంటే ఏదైనా కేంద్రం పైన కొంత ప్రెషర్ తీసుకురావాలంటే మనం ఏదో ఒక గ్యారంటీ ఇద్దామని అని చెప్పేసి వారి సొంతంగా ఒక నిర్ణయం తీసుకొని పసుపు బోర్డుకు ఒక బాండ్ రాసిచ్చి బాండ్ రాసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఆ సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఏ రకంగా ఈ టీఆర్ఎస్ గూండాలు కానీ ఇంకో కొంతమంది వేరే వాళ్ళు కానీ ఏ రకంగా ఆయనని ఇబ్బంది పెట్టిండ్రు, ఏ రకంగా చేసిండ్రో మనందరం చూసినాం. ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎక్కని ఆఫీస్ లేదు, కలవని మంత్రి లేడు, అందరినీ కలిసిండు. ఇది సాధించే వరకు విశ్రమించకుండా తన 5 సంవత్సరాల పదవి కాలం పూర్తయ్యే లోపులనే పసుపు బోర్డు అనేటువంటి గత 3.5 దశాబ్దాల కళని నెరవేర్చడం జరిగింది. భారత ప్రధానమంత్రి మోదీ గారి ఆశీస్సులతో, అమిత్ షా గారి సహకారంతో పసుపు బోర్డును తీసుకొచ్చి నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎన్నికల కంటే ముందు భారత ప్రధానమంత్రితో చెప్పించి నిజామాబాద్లోనే చెప్పించి ఎన్నికలైన తర్వాత మళ్ళీ అనేకమైనటువంటి రాష్ట్రాలు పోటీ పడ్డప్పటికి కూడా కాంపిటీషన్లో మహారాష్ట్ర మేము అత్యధికంగా పసుపు పండిస్తాం, మాకు కేంద్ర కార్యాలయాన్ని ఇవ్వండి, లేకుంటే చైర్మన్ అని ఇవ్వండి అని ఎంత ఒత్తిడి తెచ్చినప్పటికీ కూడా తమిళనాడు, ఒక దిక్కు తమిళనాడు, ఇంకో రాష్ట్రం, ఇవన్నీ ఎన్ని ఒత్తిళ్ళు తెచ్చినప్పటికీ కూడా అరవింద్ గారు 2 నెలలు ఢిల్లీలోనే ఉండి ఎట్టి పరిస్థితుల్లో కూడా
పసుపు గురించి కొట్లాడింది మా ఆర్మూర్ ప్రాంత రైతాంగం. దీనికోసం తీవ్రంగా ప్రయత్నం చేసింది. మీ అందరితోనే నేను కొట్లాట పెట్టుకొని ఇబ్బందులు పడి ఇవన్నీ చేసి బోర్డు సాధించినాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిజామాబాద్కి కేంద్ర కార్యాలయం రావాలా. ఆ చైర్మన్ కూడా ఆ పోరాటం చేసినటువంటి రైతు కుటుంబం నుంచే ఒక రైతు చైర్మన్ కావాలని చెప్పేసి ఈ రెండింటిని కూడా సాధించినటువంటి వ్యక్తి మా అరవింద్ గారు. కాబట్టి రానున్న రోజుల్లో అరవింద్ గారి సహకారంతో ఈ బోర్డుని ఇంకా వృద్ధిలోకి తీసుకురావడానికి, రైతులకు ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చడానికి, అదేవిధంగా పసుపుని ఎక్స్పోర్ట్ పెంచడం కోసం, అదేవిధంగా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావడం కోసం మా బోర్డు తప్పకుండా ప్రయత్నం చేస్తుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. మొత్తంగా చూసుకోవచ్చు, జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. గత 6 నెలల కాలం పూర్తయింది పసుపు బోర్డు అనౌన్స్ అయ్యి. దీనికి అంతటి సంబంధించి 6 నెలల కాలంలో దేశంలో 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో పండించే పసుపు రైతులకు మేము సలహాలు సూచనలు ఇచ్చాం. వారి దగ్గర నుండి కొంత ఇన్పుట్ కూడా తీసుకున్నాం. రానున్న రోజుల్లో పసుపుకు మరింత మహర్దశ వస్తుంది. ఎక్స్పోర్ట్ పెంచుతాం. ఎక్స్పోర్ట్ పెంచి రైతాంగానికి మంచి ధరలు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. దాంతోపాటు ఏదైతే నాణ్యమైన పసుపు పండించే దిశగా, వారికి మంచి వంగడాలు పండే దిశగా, ఏదైతే ఈశాన్య రాష్ట్రాల్లో ఏదైతే కొండల ప్రాంతంలో పండుతున్న అలాంటి పసుపు నిజామాబాద్ జిల్లాతో పాటు వివిధ రాష్ట్రాల్లో తీసుకొచ్చేందుకు మా వంతు ప్రయత్నం చేస్తాం. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారి ఆశీస్సులతో నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు జాతీయ కేంద్రం కార్యాలయం ఇనాగ్రేషన్కి వస్తున్న అమిత్ షాకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. దాంతోపాటు 3 దశాబ్దాలు 4 దశాబ్దాలుగా పసుపు పోరాటం చేసిన రైతాంగం కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే పసుపును మరింత వృద్ధిలోకి తీసుకురావాలి. గతంలో నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా పసుపు పండించే రైతులు ఉన్నారు. దానికోసం ఎన్నో ఏళ్లుగా పోరాటాలు చేశారు. వారందరి కృషి ఫలితమే జాతీయ పసుపు బోర్డు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కావడం మేము ఏదైతే సంతోషిస్తున్నాం. దాంతోపాటు ఒక రైతుగా, ఒక రైతు బిడ్డగా నాకు జాతీయ పసుపు బోర్డుకు సంబంధించి ఏదైతే పదవి చైర్మన్గా రావడం నేను ఆనందం వ్యక్తం చేస్తున్నాం. దీంతోపాటు రైతాంగం కోసం మరింత దేశంలోని 29 రాష్ట్రాలకు పసుపు ఉత్పత్తి చేసే దిశగా, వారికి మంచి నాణ్యమైన వంగనాలు, దాంతోపాటు మంచి పరికరాలు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తామంటున్నారు జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.